పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మహిళా శ్రామికుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పొడూరు మండలం మట్టపరు గ్రామంలో పేదల సేవే మా సేవా కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ శ్రామికులకు ఆత్మీయ భోజనాలు, ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోజంతా ఇల్లాలుగా, శ్రామికురాలుగా కష్టపడే మహిళలకు మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. మహిళల కోసం నిర్వహించిన మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్ పోటీలను ఆయన స్వయంగా తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే శ్రమను గౌరవించాలి, కష్టాన్ని గుర్తించాలి అనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి. అందుచేతనే గత సంవత్సరం ఒక పిలిపిచ్చాం. ఉపాధి హామీ శ్రామికులు మొండు టెండర్లో పనిచేస్తూ ఉన్నారు, వడగాల్పుల్లో పనిచేస్తూ ఉన్నారు. అటువంటి శ్రామికులకి చల్లని మజ్జిగ ఇవ్వండి మా నాయకులందరికీ కూడా పిలిపిస్తే గత సంవత్సరం అంతా కూడా చల్లని మజ్జిగ మీ అందరికి కూడా అందజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేడే 1వ తేదీ నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా ఈ సంవత్సరం కూడా చల్లని మజ్జిగ మీ అందరికీ కూడా మా నాయకుల చేత ఇప్పించడం జరిగింది. చల్లని మజ్జిగే కాదు, ఈ యొక్క ఉపాధి హామీ శ్రామికుల సీజన్ 100 రోజులు 120 రోజులు మీరు కష్టపడి పనిచేసిన తర్వాత అందరూ కలిసి ఒక పిక్నిక్ మాదిరిగా అందులో భాగంగానే ఈరోజు మట్టపుర గ్రామంలో ఈ యొక్క ఆత్మీయ విందు, ఈ యొక్క హ్యాపీ డేస్ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములయ్యాం. ఈరోజు చాలా సంతోషం.